జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పుకోవడానికి ఈ వీడియో అయితే చాలా కీలకమైన ఉదాహరణ. గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు గాని, జన సైనికులు గాని, జనసేన నాయకులు గాని చాలా మంది కూడా చాలా సందర్భాల్లో దాడులకి బలైపోయారు. అంటే వైఎస్ఆర్‌సీపీ నాయకులకు సంబంధించిన దాడుల్లో కొంతమంది మీద రాళ్ల దాడి జరిగింది. కొంతమంది మీద కర్రలతో దాడి జరిగింది. కొన్ని సందర్భాల్లో వాళ్ళని జైల్లో పెట్టారు. ఇలా చాలా రకాల ఇబ్బందులైతే గురయ్యారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి స్ఫూర్తినిచ్చి గతంలో వీర మహిళలకి చాలా ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏ కులానికి చెందిన మహిళ అయినా కానీ అందులో ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా మిమ్మల్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకంటూ కూడా ఒక స్థాయి, ఒక ఉన్నత పదవి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీకి 8 మంది ప్రత్యేకించి కూడా నామినేటెడ్ పోస్టులు అయితే రావడం జరిగింది. అందులో ప్రత్యేకించి కూడా 6గురికి మహిళలకు ఇవ్వడం జరిగింది. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మహిళలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాను, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాది అని చెప్పారు. ఈరోజు అది నిజమైందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే 8 నామినేటెడ్ పోస్టులు జనసేనకి వస్తే అందులో 6 మహిళలకు ఇవ్వడం, 6లో ప్రత్యేకించి కూడా 3 ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళలకు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వాకపల్లి దేవి గారు అని చెప్పి ఒక దళిత మహిళకైతే ఏఎంసీ కమిటీ చైర్మన్ పదవి అనేది ఆవిడికి కట్టపెట్టడం అయితే జరిగింది. అంటే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కింద ఆవిడికి కట్టబెట్టడం అయితే జరిగింది. అండ్ రెండోది పి గన్నవరం నియోజకవర్గంలో పెనుమాల లక్ష్మి గారు అని చెప్పి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి అనేది ఆవిడకి కూడా పి గన్నవరం నియోజకవర్గంలో ఆవిడికి దక్కడం అయితే జరిగింది. అండ్ మూడో వ్యక్తి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చాపాల మంగాబాయ్ అనే మహిళ, దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. మిగిలిన 3 వేరే వ్యక్తులు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే దళితుల్ని ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానమే, ముఖ్యంగా మహిళలకి ప్రయారిటీ ఇవ్వడమే కానీ రాజకీయాల్లో మహిళలు రాణించాలి అని అంటే వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలి, వాళ్ళకి హోదా ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఈరోజు అది నిజమైందని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. ఆల్రెడీ మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల్లో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అన్ని పార్టీల్లో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా జనసేన పార్టీలో వీర మహిళలు అనే విభాగం పెట్టి మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలు కూడా రాజకీయంలోకి రావాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయి పొజిషన్లో ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించడం. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా ఎక్కువ మంది మహిళలు రాష్ట్ర స్థాయి నేతలే కానీ, జిల్లా స్థాయి నేతలే కానీ, నియోజకవర్గ స్థాయి నేతలే కానీ ఏదో విధంగా చైర్మన్ పోస్టులో, నామినేటెడ్ పోస్టులో ఏదో ఒక పోస్టులో అయితే మహిళలు జనసేన పార్టీలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానం దొరికింది అని చెప్పి మనం అయితే బలంగా చెప్పవచ్చు. దానికి నిదర్శనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నామినేటెడ్ పోస్టుల్లో కీలకంగా 8 మందికి వస్తే అందులో 6 మహిళలకు ఇవ్వడం, 6లో కూడా ప్రత్యేకించి కూడా దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3కి కేటాయించడం. అందులో కూడా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళకి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి అనేది ఒక కింద స్థాయి వ్యక్తికే కానీ కనీసం దళితులకు ఎవ్వరికీ కూడా దక్కలేదని చెప్పి గతంలో ఒక వార్త అయితే ఉండేది. ఇప్పుడు అటువంటి వార్తలు ఏమీ లేకుండా ఒక సాధారణ మహిళకి, ఒక నిరుపేద మహిళకి, ఒక దళిత మహిళకైతే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి అనేది పవన్ కళ్యాణ్ గారు కట్టబెట్టడం జరిగింది. ఆవిడికి ఆల్రెడీ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆవిడికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ రాజకీయాల్లో మహిళలకి ఎంతో కొంత విలువ ఉండాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి, ఖచ్చితంగా వాళ్ళకి కూడా సముచిత స్థానం అనేది ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈరోజు అది నిజమైందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు.